ఎప్పుడూ కూడా తెలుగు ప్రేక్షకుడు వినని పేరు ఇప్పుడు అత్యధికంగా వినిపిస్తోంది. అదే సీక్వెల్. అప్పట్లో ఒక పార్ట్ తో ఎండ్ కార్డ్ వేసే దర్శకులు ఇప్పుడు మాత్రం దానికి 2, 3 అయినా సరే తీసేస్తామంటూ సీక్వెల్స్ పై అధిక ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేస్తూ ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఒక్క పార్ట్ తో సంతృప్తి చెందకుండా మరిన్ని సీక్వెల్స్ వస్తే బాగుంటుందనే ఆసక్తిని కనబరుస్తూ ఉండటంతో మేకర్స్ లోనూ ఇప్పుడు ఇది ఓ ట్రెండ్ గా మారింది. ఇప్పుడు ఏ డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ ని కదిలించినా కూడా సీక్వెల్స్ జపమే చేస్తూ ఉన్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టించి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాలకు ఈ ఏడాది సీక్వెల్స్ రానున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి వాటిపై పడింది. ఇందులో దృశ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇదొక క్రైమ్ థ్రిల్లర్, కానీ ఎక్కడా కూడా ఆడియన్స్ కి ఇబ్బందికరంగా అనిపించదు. కారణం ఇదొక ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కాబట్టి. దృశ్యంతో ఆకట్టుకున్న వెంకటేష్ ఆ తర్వాత దృశ్యం 2 తోనూ అంతే ఫీల్ ని కలిగించారు. ఇప్పుడు అదే మ్యాజిక్ ని దృశ్యం 3 తోనూ రిపీట్ చేయాలని భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే మలయాళ వెర్షన్ పూర్తయి రిలీజ్ కు రెడీ అవుతూ ఉండగా హిందీ వెర్షన్ షూటింగ్ దశలో ఉంది. పార్ట్ 2 ని ఎక్కడ ముగించారో అక్కడి నుంచే పార్ట్ 3 ని స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం కావడంతో హిందీ వెర్షన్ రిలీజ్ టైం కైనా రిలీజ్ చేయాలని దర్శకుడు జీతూ జోసెఫ్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే ఏడాది ప్రభాస్ 2 సీక్వెల్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అవే సలార్ 2, కల్కి 2. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ షూటింగ్ లో ఉన్న ప్రభాస్ త్వరలోనే కల్కి 2 ని పట్టాలెక్కించబోతున్నారని తెలుస్తోంది. దీని తరువాతే సలార్ 2 కోసం రంగంలోకి దిగుతారట. ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ చేస్తున్న ప్రశాంత్ నీల్ అది పూర్తయిన తరువాతే సలార్ 2 కు డేట్స్ కేటాయిస్తాడట. అప్పుడే ఈ సీక్వెల్ పట్టాలెక్కుతుందని, ఆలోగా ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్లతో పాటు కల్కి 2 ని కూడా పూర్తి చేసి దీనికోసం సిద్ధమవుతాడని ఇన్సైడ్ టాక్. చాలా కాలంగా ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ దేవరా 2. కొరటాల శివ కూడా దీనికోసమే మరో సినిమా చేయకుండా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్న కొరటాల శివ ఈ సీక్వెల్ ని మేలో సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. యంగ్ హీరో తేజ సజ్జా కూడా క్రేజీ స్టార్లతో పోటీ పడుతూ 3 సీక్వెల్స్ కోసం రంగంలోకి దిగుతూ ఉన్నారు. జాంబిరెడ్డి 2 తో పాటు జై హనుమాన్, మిరాయ్ 2 సీక్వెల్స్ ని ఈ ఏడాదే పూర్తి చేయబోతూ ఉన్నారు. ఇందులో జాంబిరెడ్డి 2, మిరాయ్ 2 లని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. జై హనుమాన్ లో తేజ సజ్జాతో పాటు కీలకమైన టైటిల్ పాత్రలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించబోతూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లని దర్శకుడు ప్రశాంత్ వర్మ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 3 సీక్వెల్స్ లలో ఏది ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది అన్నది మాత్రం తెలియాల్సిందే. విశ్వక్సేన్, తరుణ్ భాస్కర్ల కలయికలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాకి త్వరలోనే సీక్వెల్ రానున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈఎన్ఈ రిపీట్ పేరుతో దీన్ని రూపొందిస్తూ ఉన్నారు. ఫస్ట్ పార్ట్ ని మించిన వినోదంతో, అంతకు మించిన భారీ స్కేల్ సెటప్ తో ఈ సీక్వెల్ ఉంటుందని దర్శకుడు తరుణ్ భాస్కర్ వెల్లడించడంతో ఈ సీక్వెల్ పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. అదే రేస్ లో మరో సీక్వెల్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అదే మ్యాడ్. సితారా నుంచి చాలా సైలెంట్ గా వచ్చిన మ్యాడ్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ 2 కూడా అంతకు మించి సక్సెస్ ని సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మ్యాడ్ జూనియర్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. ఇక ఇదే కోవలో మరో సీక్వెల్ కూడా పట్టాలెక్కబోతోంది. అదే పొలిమేరా 3. 2 భాగాలు సక్సెస్ కావడంతో పార్ట్ 3 ని పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తూ ఉన్నారు. వీటితో పాటు పుష్ప 3, కార్తికేయ 3, టిల్లు క్యూబ్, కేజీఎఫ్ 3 కూడా పట్టాలెక్కనున్నాయి. అయితే వీటికి ఇంకా సమయం ఉండటంతో మిగతా వాటి కోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే పార్ట్ 1, 2ల తరహాలో సీక్వెల్స్ ఆకట్టుకుంటాయా అన్న చర్చ ఇప్పుడు అందరిలో మొదలైంది. సీక్వెల్స్ అనుకున్నట్టుగా ఆకట్టుకోగలిగితే మాత్రం మరిన్ని సీక్వెల్స్ పట్టాలెక్కడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటూ ఉన్నాయి.